ఇవాళ కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలపై రివ్యూ, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ. రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. ఉదయం 6 గంటల నుంచే పంపిణీకి సీఎస్ ఆదేశం. సత్యసాయి జిల్లా గుండుమలలో పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ అత్యాచార ఘటనలో విచారణ వేగవంతం. గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. పరారీలో ఉన్న శివాజీరెడ్డి కోసం గాలింపు. శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. ఇన్ఫ్లో 3,36,066 క్యూసెక్లు. డ్యాం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి. 45 అడుగుల వద్ద ప్రవహిస్తున్న వరద. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. చెన్నై రామనాథపురంలో భారీగా డ్రగ్స్ సీజ్. 70 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. వైనాడ్లో వరద బాధితుల ఆర్తనాదాలు. తమ వాళ్లు ఎక్కడంటూ అధికారులకు ఫోన్లు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో కొనసాగుతున్న రెస్క్యూ. కేరళలో దంచి కొడుతున్న వర్షాలు. వైనాడ్ సహా 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. కొండ ప్రాంతాల్లో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతం. ఇరాన్ టెహ్రాన్లోని ఆయన ఇంట్లోని మర్డర్. ఇస్మాయిల్తో పాటు అతడి బాడీగార్డ్ హత్య. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 63,190. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 68,940. కిలో వెండి 88,900. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,58,00,000.